హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. రసంలోకి సాంబార్లోకి ఒకసారి ఈ విధంగా ఆలూ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి వింటర్ సీజన్లో మార్కెట్స్లో బంగాళదుంపలు ఇలా పొట్టుగా దొరుకుతుంది. ఈ బంగాళదుంపలు అయితే అస్సలు స్వీట్నెస్ ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో కట్ చేసుకున్న బంగాళదుంపలు, తగినన్ని నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత మరీ చిన్న సైజు కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా బంగాళదుంపలను ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయల్లో సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి కాస్త వేగిన తర్వాత మనకి ఈ వింటర్ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగా దొరుకుతాయి కాబట్టి నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంపలు కాస్త ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రోట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచుకున్న తర్వాత తగినంత కారం వేసి మరొకసారి దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారంతోనే ఆలూ ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ఫ్రై అయిన బంగాళదుంపల్లో వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఆలూ ఫ్రై అయితే రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.